ఇటు ట్రంప్ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరో పక్కన ఇటు కెనడాలో కూడా ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఇరానియన్ ఆపరేటివ్స్ ఉన్నారు, వాళ్ళని వెనకకి పంపించేయాలంటూ ఇటు కెనడాలో ప్రతిపక్షాలు కూడా అక్కడున్న ప్రభుత్వం మీద కొంత ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం ఒకసారి చూస్తే కనుక ఇరాన్ ఇటు హయతుల్లా అలీ ఖమేని చనిపోయిన తర్వాత, ఇటు ముస్తఫా ఖమేని పవర్లోకి వచ్చిన తర్వాత, ఇటు అమెరికా అలాగే యూరప్ అలాగే కెనడా ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్ అన్నిటినీ కూడా టార్గెట్ చేసుకుంటూ ఇటు ఇరానియన్ రెజిమ్ కొన్ని అటాక్స్ని అయితే ప్లాన్ చేస్తుందా, ఖచ్చితంగా ప్లాన్ చేస్తుందంటూ ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు, అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయి. ఇరాన్ దీనిపైన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ప్రస్తుతానికి. ఇరాన్ నుంచి అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు, కానీ ఖచ్చితంగా అటాక్స్ ఉండబోతున్నాయి, వాటిని మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అంటూ ఇటు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం, ఇంటెలిజెన్స్ యూనిట్, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ట్రంప్ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ట్రంప్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. మరో పక్కన ఇటు యూరోపియన్ కంట్రీస్ మనం ఒకసారి చూస్తే కనుక నార్వేలో అటాక్ చేస్తున్నారు. నార్వేతో పాటు నార్వేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్, అలాగే బెల్జియంలో జరిగిన అటాక్. సో ప్రపంచం మొత్తంగా ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో, అమెరికా అలాగే ఇటు జ్యూస్కి సంబంధించిన, అంటే ఇటు ఇజ్రాయలీస్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి, అలాగే డిప్లొమాటిక్ మిషన్స్, ఇటు ఎంబసీలు, మేజర్ అర్బన్ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చోట ఇప్పుడు సెక్యూరిటీని టైట్ చేస్తున్నారు. అలాగే విజిబుల్ టైటనింగ్ ఆఫ్ సెక్యూరిటీ పెరిమీటర్స్ అండ్ డిప్లొమాటిక్ మిషన్స్, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది కొంత అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన గవర్నమెంట్స్ కూడా ప్రస్తుతానికి మానిటరింగ్ కొంచెం టైట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇటు అమెరికా, ఇటు ట్రంప్కి సంబంధించిన ఫ్లోరిడాలోని తన రిసార్ట్, తన ఇంటికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. మరి తన ఇంటిని, అలాగే పెంటగాన్, మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ బాక్స్లో పెంటగాన్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇటు పెంటగాన్ని కూడా టార్గెట్ చేసి ఏదైనా దాడులు చేసే అవకాశం ఉందా, కొంత కమ్యూనికేషన్ని డీకోడ్ చేయడానికి ప్రస్తుతానికి అమెరికన్ ఇంటెలిజెన్స్ యూనిట్ అలాగే మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ సెక్యూరిటీని కూడా టైట్ చేస్తున్నారు. ట్రంప్కి ఏ క్షణమైన థ్రెట్ ఉంది అంటూ ఇటు ట్రంప్ అలాగే ఇటు వైట్ హౌస్, పెంటగాన్, ఇటు అమెరికాకు సంబంధించిన ముఖ్యమైన అర్బన్ సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇలాంటి చోట ప్రస్తుతానికి సెక్యూరిటీని టైట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రైట్, దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు రైట్ సైడ్ బాక్స్లో అయాన్ గజ్లేహ్ అనే ఒక ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్, అతని ఇమేజ్ని మనం చూస్తున్నాం, అతని ఫోటోని మనం చూస్తున్నాం. ఇటు అమెరికాలో ట్రంప్కు ప్రాణహాని, అలాగే మనం చూస్తే కనుక ఇటు మిషిగన్లో టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన కూడా అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. అగ్రరాజ్యంలోని ఇరానియన్ స్లీపర్ సెల్స్ ఉన్నాయా, ఇటు ప్రతీకారం తీర్చుకుంటున్నది ఇరాన్ అంటూ. అలాగే లెబనాన్లోని బాధితులు ఒకసారి మనం చూస్తే కనుక ఇటు పేలుడు పదార్థాలతో ఇటు మిచిగాన్లోని ఇజ్రాయెల్ టెంపుల్ ప్రార్థనా మందిరం పైన అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో లెబనాన్కి సంబంధించిన అయాన్ గజ్లేహ్ అనే వ్యక్తి, మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం, ఆ వ్యక్తి ప్రస్తుతానికి పోలీసు కాల్పుల్లో అయాన్ మృతి చెందినట్టు తెలుస్తుంది. యుద్ధంలో ఇటు లెబనాన్పై ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ దాడిలో తన కుటుంబాన్ని కోల్పోయాడు అయాన్. ఈ కుటుంబాన్ని కోల్పోవడంతో మొత్తానికైతే ప్రతీకారంతో ఇటు అమెరికాలోని ప్రార్థనా మందిరంపై దాడి చేశాడు. దాడికి ముందు ఇటు కుటుంబీకుల ఫోటోలను కూడా స్టేటస్ పెట్టాడు నిందితుడు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్. తన ఫ్యామిలీ మెంబర్స్, తన పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని కూడా తను వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ఆ స్టేటస్లో పెట్టిన తర్వాత ఇటు లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అంటూ ఇటు అమెరికాలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రార్థనా మందిరం, ఇటు ఇజ్రాయెల్ టెంపుల్ ఇజ్రాయెల్ అనే ఒక ప్రార్థనా మందిరం పైన అటాక్ చేయడానికి ఇటు పేలుడు పదార్థాలతో వాహనంలో
ఇటు మందిరంలోకి దూసుకెళ్లిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు అయాన్. సో ఇలాంటి స్లీపర్ సెల్స్ ఇటు అమెరికాను టార్గెట్ చేస్తున్నాయి. అమెరికాలోని ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన టెంపుల్ కానీ, ప్రార్థనా స్థలాలు కానీ, అలాగే అర్బన్ సెంటర్స్ కానీ, యుఎస్ ఎంబసీ కానీ వీటినే టార్గెట్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫొటోస్ని కూడా మనం చూస్తున్నాం. తను ఈ అటాక్ చేసే ముందు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని ఇటు సోషల్ మీడియాలో, ఇటు వాట్సాప్ స్టేటస్గా, సోషల్ మీడియాలో తన స్టేటస్గా కూడా వాళ్ళందరినీ కూడా పెట్టి ఒక మెసేజ్ని కూడా రాసే ప్రయత్నం చేశాడు. ప్రతీకారంతో అమెరికాలో ప్రార్థనా మందిరంపై తను అటాక్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇంకా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ఇటు అమెరికాలోని ఇంటెలిజెన్స్ విభాగాలు, ఇంటెలిజెన్స్ యూనిట్స్ చెప్పుకొస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూస్తే కనుక ఇటు ట్రంప్ కూడా వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఇటు ట్రంప్ కూడా మేము మానిటర్ చేస్తున్నాం, కొన్ని ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇటు ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం, వాళ్ళ లొకేషన్స్ని కూడా ట్రేస్ చేసి పెట్టాము ఆల్రెడీ అంటూ ఇటు ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఇటు ట్రంప్ మీద అటాక్స్ జరిగే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.